రెండోది ఈ సరెండర్ లీవ్స్ అలాగే ఇతర ఎలివెన్సెస్ సంబంధించి టీఏలు డిఏలు అవి పోలీసులకి సకాలంలో ఇవ్వట్లేదు. అందులో మా కొత్తగూడెం జిల్లా అందరు పక్క జిల్లా ఖమ్మం కూడా ఇచ్చారు కానీ మా జిల్లాకి ఇవ్వట్లేదు అధ్యక్ష. దానిపైన కూడా అంటే రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. మాకు స్పెసిఫిక్గా అసలు ఇవ్వలేదు. 72 టీఏలు ఇట్లా చెప్తున్నారు. అది ఒకసారి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి వారు కంటిన్యూస్గా నిలబడవలసి ఉంటుంది అధ్యక్ష. ఎండ లేకపోతే వర్షం అనేది ఏదన్నా కూడా వాళ్ళకి సంబంధించి తమిళనాడులో సిస్టమ్ ఉంది ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి. అక్కడ వారికి కూర్చునే ఫెసిలిటీ కానీ తమిళనాడులో మన అధికారులు అక్కడికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి ట్రాఫిక్ పోలీసుల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా పోలీసుల్ని ఆర్డినరీ సిస్టంలో పెట్టే ఆ సిస్టమ్ని తీసివేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యాక్సిలరేట్ ప్రమోషన్స్ అంటే అడ్డదారులు ఇచ్చే ప్రమోషన్ని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందువల్లంటే అర్బన్ నక్సలైట్ల పేరుతోనూ ఇంకో పేరుతోనూ చాలామందిని ఎవరైతే ఎక్కువ ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు ఫేమస్, వాళ్ళకి ఎస్ఐ ర్యాంక్ కూడా డైరెక్ట్గా ఐపీఎస్ కూడా అయిపోతారు అధ్యక్ష. అటువంటి చేయాల్సిన అవసరం ఉందని దాన్ని కంట్రోల్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ హోమ్ గార్డ్స్కి సంబంధించి కూడా వాళ్ళని గ్రాడ్యువల్గా యువకులుగా ఉండేవాళ్ళని ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళని సంవత్సరానికి కొద్దిమంది అయినా సరే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉందని. ఆఖరిగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీని కింద వస్తుంది. దానిలో జీవో ఫైర్ డిపార్ట్మెంటు ప్రభాకర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ మీద పోలీసుదా? సరే అది ఓకే. నేను అంటే దీని కింద వస్తుందేమో అని. సరే ఏదన్నా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి GOMS నెంబర్ 86 వల్ల సర్వీస్ సీనియారిటీ ప్రమోషన్ క్యాడర్లు కోల్పోతున్న 90% మంది వాళ్ళ ఇబ్బందుల గురించి ఇప్పుడే అప్లికేషన్ పంపించారు. దాన్ని కూడా దేనికి రిలేటెడ్ అయితే వాళ్ళు చూడాలని కోరుతూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. 3 ముక్కలు సార్. ఒకటి, ఈ ప్రమోషన్స్ చట్టం చేసింది. ఈ చట్టం 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. మన దేశంలో ఒకే పన్ను ఒకే చట్టం అనే నినాదంతో GST చట్టం చేసినప్పటి నుంచి రాష్ట్ర శాఖాధిపతుల నామిక్లేచర్లో తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు వాటి శాఖాధిపతులను రాష్ట్ర పన్ను పేరును ప్రధాన కమిషనర్గా ఇదివరకే మార్చుకున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులకు చీఫ్ కమిషనర్ అంటున్నారు, మన రాష్ట్ర అధికారులను కమిషనర్ అంటున్నారు. కాబట్టి ఆ విధంగా విభేదం లేకుండా మన రాష్ట్ర అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర అధికారులు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎట్లయితే ఒక అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో ఏ విధంగా అయితే డిజిగ్నేషన్ చేంజ్ చేసినప్పటికీ దీనికి రాష్ట్ర బడ్జెట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి భారం పడడం లేదు. అందువలన రాష్ట్ర అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర అధికారుల మధ్య సమానత్వాన్ని తీసుకురావడానికి చట్టమును తగు విధంగా సవరించడం ద్వారా రాష్ట్ర పన్నుల కమిషనర్ పదవిని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్గా పిలుచుటకు ప్రతిపాదించడమైంది.